సునీల్ గులాబీ బాస్ కేసీఆర్ గత కొద్ది రోజులుగా ఎవరినీ కలవడం లేదా? పార్టీ నేతలను కలవడానికి ఆయన పెద్దగా ఇష్టపడడం లేదా? తన కూతురు ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమా అంటే అవుననే అంటున్నాయి కారు పార్టీ వర్గాలు. త్వరలో అమెరికా పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ అక్కడి నుంచి వచ్చాకే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? ఇంతకీ కవిత ఏం మాట్లాడారు? ఆల్ ఆఫ్ సడన్గా ఇంత హఠాత్తుగా కేసీఆర్ అమెరికాకు ఎందుకు వెళ్తున్నారు? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే గులాబీ బాస్ కేసీఆర్ గత వారం రోజులుగా ఆ పార్టీ నేతలెవ్వరినీ పెద్దగా కలవడం లేదట. అంతేకాదు పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనడం లేదట. గత నెల 27న వరంగల్లో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ సభలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అయితే ఫామ్ హౌస్ లో రెగ్యులర్ గా పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్న కేసీఆర్ గత 5 రోజులుగా మాత్రం ఎవ్వరినీ కలవడం లేదట. తన కూతురు ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం అన్న గుసగుసలు గులాబీ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 5 రోజుల క్రితం మేడే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తప్పుపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని, అలాగే రైతు బంధు లాంటి పథకాల వల్ల కొందరికే లాభం చేకూరిందని, భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ సాయం అందలేదని పరోక్షంగా తండ్రి పాలనపై విమర్శలు గుప్పించారు. మనం రైతు బంధు ఇచ్చుకున్నాం. ఎకరం భూమి ఉన్న మనిషికి సంవత్సర కాలంలో 10,000 ఇస్తే 10 ఎకరాలు ఉన్న ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఏ భూమి లేకుండా ఒక కార్మికుడిగా పనిచేసినటువంటి వాళ్లకు మనం ఇంకా కూడా ఏమి ఇచ్చుకోవాలి అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం. ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయట. కవిత ఎందుకలా మాట్లాడి ఉంటారనే దానిపై పార్టీ నేతలంతా ఆరా తీయడం మొదలుపెట్టారట. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ కుటుంబంలో నిజంగానే విభేదాలు ఉన్నాయా అన్న అనుమానాలు తలెత్తేలా ఉన్నాయని తెలుస్తోంది. కవిత వ్యాఖ్యలు పార్టీ అధినేత కేసీఆర్ను ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయని పార్టీలోని కొందరు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. అందుకే కొద్ది రోజుల పాటు పార్టీ నేతలతో పాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కేసీఆర్ ఓ ఆలోచనకు వచ్చినట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎటో అమెరికా వెళ్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మళ్లీ పార్టీ నేతలతో సమావేశం కావాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. మనవడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం. హిమాన్షు చాలా కాలంగా అమెరికాకు రావాలని తాత కేసీఆర్ను కోరుతున్నారట. దీంతో మనవడు హిమాన్షు కోరిక మేరకు ఈ నెలలో అమెరికా వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఫిబ్రవరిలోనే తన డిప్లొమాటిక్ పాస్పోర్టును సరెండర్ చేసిన కేసీఆర్ సాధారణ పాస్పోర్టును సైతం తీసుకున్నారు. అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసా కోసం ఇప్పటికే కేసీఆర్ దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో వీసా కోసం అమెరికా కాన్సులేట్ కార్యాలయానికి కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ వెళ్లనున్నారు అని సమాచారం. ఇక తాత కేసీఆర్ వస్తే అమెరికాలో ఏ ప్రదేశాలను చూపించాలి, ఎక్కడెక్కడ పర్యటించాలి అనే దానిపై హిమాన్షు ఇప్పటికే పక్కా టూర్ షెడ్యూల్ను సిద్ధం చేశారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు అమెరికా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సైతం కేసీఆర్ను అమెరికాకు ఆహ్వానించింది. దీంతో అమెరికాలోని ప్రవాస తెలంగాణ వాసులను సైతం కలవాలని కేసీఆర్ చాలా కాలంగా అనుకుంటున్నారట. అందుకే మనవడి గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కొన్ని రోజులు అక్కడే ఉండి అమెరికాలోని ఎన్ఆర్ఐలతోనూ సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక అమెరికా పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే ఇక్కడ పార్టీ నేతలను కేసీఆర్ కలుస్తారని నేతలు చెబుతున్నారు. యుఎస్ టూర్ తర్వాతే కేసీఆర్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతారని గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను తప్పు పడుతూ కవిత చేసిన కామెంట్లపై పార్టీ అధినేత కేసీఆర్ ఎలా ముందడుగు వేస్తారు? విపక్షాలు చేస్తున్న కామెంట్లకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? మరోవైపు ఓరుగల్లు సభలో చెప్పినట్లుగా తాను ఇక యాక్టివ్ పాలిటిక్స్ లోకి రంగంలోకి దిగబోతున్నట్లు చెప్పిన కేసీఆర్
యుఎస్ పర్యటన తర్వాత ఆయన ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారు? రేవంత్ సర్కార్పై ఇక తగ్గేదేలే అన్నట్లుగా దూకుడును ప్రదర్శిస్తారా, లేక ఫామ్ హౌస్ వేదికగానే ఎప్పటిలా సైలెన్స్ ను మెయింటైన్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.